సెకండ్ కిరాయి అనేది వచ్చేసింది కలంగడ పండుది. అది కూడా వెళ్ళాడుతుంది కష్టాలు ఎటుంటాయో. Welcome to your Bolero. Take on anything. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే నాకు సెకండ్ కిరాయి అనేది వచ్చింది. వాటర్ మెలన్ది. ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసి అయితే మనకు మక్తల్ నుండి ఒక 23 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అంటే టోటల్ నాకు లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక 85 అరౌండ్ ఏమో పడుతుంది డిస్టెన్స్. అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా అన్న వాళ్ళు అయితే ఇంకో వెహికల్ అయితే వెళ్తురు. ఇంకా నేనైతే అక్కడికి సోలోగానే వెళ్తున్నా. అన్న అయితే అక్కడ నాకు మక్తల్ దగ్గర ఎట్లా కలుస్తా అన్నాడు. ఇప్పుడైతే నేను డీజిల్కి అయితే పోపించుకోవాలని చెప్పి డీజిల్ అయితే పోపించుకున్నా. బండిలో అయితే ఏం డీజిల్ లేకుండా డీజిల్ అయితే ఒక 1500 అట్లా కొట్టించుకొని వెళ్తున్నా. తర్వాత మళ్ళీ అక్కడ అవుతుందని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వన్ పీస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మనకైతే కొత్తపల్లి రోడ్డు కొత్తగా రెడీ చేశారు కదా, అదైతే మళ్ళీ కన్స్ట్రక్షన్ అని చెప్పి క్లోజ్ చేసేసారు అనమాట. మళ్ళీ ఇంకా నేను డ్యామ్ మీద నుండే వెళ్తున్నా. లేదంటే అది మనకు ఇంకా దగ్గర అవుతుండే. ఇప్పుడు అది క్లోజ్ చేసినారు కాబట్టి పిల్లర్స్ అవి మొత్తం మళ్ళీ బిల్డ్ చేయడానికి కోసం మొత్తం రోడ్ అయితే బ్లాక్ చేసారు. ఇంకా నేనైతే మళ్ళీ నార్మల్ రోజులోనే ఇదే రోడ్డు మీదనైతే వెళ్తున్నాం. మళ్ళీ చింతరేవుల తర్వాత ఇంకా డ్యామ్ నుండి డైరెక్ట్ ఇంకా మనం అమర్చింతకి వెళ్తాము. అమర్చింత నుండి ఇంకా డైరెక్ట్ మనం నర్వా ఎంకి అలా డైరెక్ట్ జక్లేర్కి అనేది వెళ్ళిపోతాము. మీలో ఎంతమందికి జురాల డ్యామ్లో ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి. జక్లేర్కి దగ్గరలో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. జక్లేర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మహబూబ్ నగర్ టు రాయచూర్కి వెళ్ళే హైవే ఉంటుందన్నమాట. ఆ హైవేకి అయితే ఇప్పుడైతే ఎంటర్ అవుతాను. ఇంకా నాకైతే ఈ జక్లేర్ నుండి మక్తల్కి అయితే ఒక 6 or 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అన్న వాళ్ళు అయితే ఆడే వెయిట్ చేస్తున్నారు. నేను ఈ హైవేకి అయితే చాలాసార్లు అయితే తిరిగాను వేరే వాళ్ళ వెహికల్స్తో. కానీ అప్పుడైతే ఈ టోల్ గేట్ అనేది అయితే కన్స్ట్రక్షన్లో ఉండే. అసలైతే ఎన్నిసార్లు వచ్చినా కూడా ఓపెన్ అయితే ఏమి ఉండదు. నా ఓన్ వెహికల్ తీసుకొని వచ్చేటప్పటికైతే కరెక్ట్ అయితే టోల్ గేట్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడైందో తెలీదు. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి అయితే కచ్వార్ అని ఉంటుంది అనమాట. ఈ టోల్ గేట్ అమౌంట్ కట్ అయింది అయితే 45 రూపీస్ అయితే కట్ అయింది అనమాట. మక్తల్ అయితే ఎంటర్ అయిపోయా. అన్న వాళ్ళకైతే కాల్ చేద్దామని చెప్పి వెహికల్ అయితే పక్క కాపి మాట్లాడినా. అన్న వాళ్ళు అయితే బస్ స్టాండ్ దాటేసి అయితే ముందుకు వచ్చేసాయి. భారత్ పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఆగున్నాం అన్నాడు. ఈ 2 బండ్లు అయితే ఇప్పుడు లోడింగ్ అయితే వెళ్తున్నాయి. ఇంకా లోడింగ్ పాయింట్ అయితే ఏం రాలేదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే మేము మక్తల్ మహబూబ్ నగర్ రాయచూర్కి వెళ్ళే హైవే మీద అయితే ఆగినాము టిఫిన్ చేద్దామని. ఇప్పుడే కాంటా అనేది వేయించుకున్నా. అనేది మంగనూరు నుండి కొత్తపల్లి విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఏమో జాతర అనుకుంటానా. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్ని బండ్లు చెట్టు నీడకైతే ఆపేసుకున్నాం. అన్న బండి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇంకా అన్న బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా వెహికల్స్ అలాగే పెట్టి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. అన్నదైతే ఆల్మోస్ట్ లోడింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి అన్న కొద్దిగా తొందరపడి అయితే నా వెహికల్ తీసుకుపోయి అక్కడ పెట్టేస్తా అనుకున్నాడు. ఇదైతే మట్టిలో అయితే ఇరుక్కుపోయింది అనమాట. నా బండికి అయితే తాడు కట్టి తీసుకుపోతాం. నువ్వు కూడా పికప్ పెట్టనా కొద్దిగా రేస్ ఇచ్చుకొని. అది కూడా వెళ్ళాడుతుంది. ఈ ఊరు పేరు వచ్చేసి అయితే అల్లంపల్లి విలేజ్. ఈ వీళ్ళ ఊరు పక్కనే ఈ వాటర్ మెలన్ అయితే మొత్తం పెద్ద తోట అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ అయితే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ ఒకటే మాట్లాడతారు. అంటే ఇది మరి బార్డరా మరి ఏమో తెలీదు. తెలుగు అయితే అసలు మాట్లాడకున్నారనమాట. ఆల్రెడీ తెప్పుంటాయి ఇవి.
ऑलरेडी वो तोड़ के आएंगे, छोड़ दे के ऑलरेडी रखते थे वैसे। नहीं पहले भी थोड़ा था ये, हाँ, तोड़ के बाद में पूरा उठा के लेके जा रहे। हाँ। ठीक है। पहले तोड़ने से पहले नहीं होता ना काम, हाँ नहीं तो पहले अभी तोड़ते जाएगा तो भरते कभी जाएगा लोग। ओके, अभी वो छोड़ने का है। हाँ। अभी हो गया तो बाकी अभी 2 गाड़ी है ना, वो गाड़ी में इधर है ना पूरा। अभी वो पूरा छोड़ने का है। हाँ ऐसे तो शाम रात होता, अभी काम पूरा। तोड़ने का था वो, हाँ लेकिन ये लोग बात नहीं सुनता ना। ओके 5:30-6 बजे तक हो जाएगा। ఓకే. ఇక్కడ వీళ్ళైతే ఇంత ఎండకు వర్క్ చేస్తున్నారు చూడండి. అది మళ్ళీ డిస్టెన్స్ ఉంది. మళ్ళీ ఒక్క పుచ్చకాయ వచ్చేసి అయితే 3 నుండి 2.5 కేజీల పైనే ఉంటుందన్నమాట. వీళ్ళైతే అంత బరువు ఎత్తుకొని అయితే వెహికల్లోకి అయితే లోడింగ్ చేస్తున్నారు. చాలా గ్రేట్. ఇంకా నా వెహికల్ అయితే మొత్తం అయితే ప్యాక్ అయిపోయింది. ఫ్రూట్స్కి ఏమైతే డ్యామేజ్ కాకూడదని చెప్పి అయితే ఈ సేఫ్టీ అనేది అయితే పెడుతున్నారనమాట. ఇంకా లంచ్ టైం అని చెప్పేసి ఫుడ్ అయితే తీసుకొచ్చిండు అన్న. ఇంకా ఫుడ్ తిందామని చెప్పి అయితే వెళ్తున్నాము చెట్టు నీడకైతే. అందరైతే తినడానికైతే వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా తినడానికి అని చెప్పి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే నా బండికైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ తోట అయితే అంతా అయితే మార్నింగ్ తెప్పి పెట్టుకున్నారంట. ఇప్పుడు ఇది సెకండ్ వన్ అనమాట. వీళ్ళు కొందరైతే తెంపుతూ ఉన్నారు, ఇంకా కొందరైతే తీసుకురావడానికి అయితే ఉన్నారనమాట. నా బండే లాస్ట్కి అయితే లోడింగ్ అవుతుంది అనమాట. ఇంకా అది ఎక్కడికి వెళ్ళాలని అయితే తర్వాత చెప్తారు. సే హాయ్. Hi, how are you? I am fine. What about you? లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా బండిది. పొద్దునైతే తక్కువ మంది అయితే ఉన్నారనమాట. ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చినారనమాట. లోడింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ అయితే ఒక 1 అవర్ 1.5 అవర్లో అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా తొందరగా అయితే అయ్యింది. ఇంకా లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెహికల్కి అయితే తాడు ఇంకా బరకం అయితే కట్టేసుకున్నాం అనమాట. అక్కడే ఉండి మొత్తం కట్టేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతవరకు అయితే ఇది అన్లోడ్ ఎక్కడ అనేది చెప్పలే. మక్తల్కి వెళ్ళిన తర్వాత అయితే అన్న వాళ్ళు అయితే వస్తా అని చెప్పారు. అక్కడైతే అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ ఉందనేది అయితే క్లారిటీగా చెప్తా అని చెప్పేసి అన్నారు. కున్సి కొత్తపల్లి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. 2 గూడ్స్ వెహికల్స్ అయితే సేమ్ ఆగిపోయి ఉన్నాయి అన్నమాట. క్రాసింగ్ అయ్యి అయితే ఇందాక క్రాసింగ్ ఉందని చెప్పాను కదా, ఆ ట్రైన్ అయితే నా పక్కనే అయితే వెళ్తుంది. ఇక్కడే నా పక్కనే ట్రాక్ ఉందన్నమాట. మక్తల్కి అయితే వచ్చాను. అన్న వాళ్ళైతే మాట్లాడి ఇప్పుడే బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నారు అనమాట కార్లో. ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతున్నా. అన్న వాళ్ళైతే ఇంకా క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదు నాకు. ఇంకా ఇప్పుడే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా లోడ్ వచ్చేసి అయితే కర్నూలుకి అనమాట. ఇప్పుడైతే నేను మక్తల్లో ఉన్నా. మక్తల్ నుండి నేను డైరెక్ట్ గద్వాల్కి అయితే వెళ్ళకుండా, గద్వాల్ నుండి వెళ్తే నాకు అయితే అసలు రోడ్ అయితే బాగాలేదన్నమాట. డ్యామ్ రోడ్ ముంబై వెళ్ళాలంటే ఇంకా అట్లనే నేను ఆత్మకూరు నుండి మదనాపురం రోడ్ ఉంది కదా, అక్కడ నుండి కొత్తకోటకు వెళ్ళి ఆడైతే NH-44 అయితే ఎక్కేస్తాను. అక్కడ నుండి అయితే మనకు సేఫ్గా వెళ్ళిపోవచ్చు జర్నీ అనేది. వెళ్తున్నా ఇంకా దారిలో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ ఇచ్చేస్తాను. ఇంకా టోల్కి అయితే రీఛార్జ్ లేదు, టోల్లో రీఛార్జ్ కూడా చేసుకోవాలి. ఫ్యూయల్ అయితే 2 పాయింట్స్ ఉంది. ఫ్యూయల్ అయితే వేసేసుకొని తర్వాత అయితే బయలుదేరడమే అనమాట. నాన్ స్టాప్. ఇంకా కొద్దిగా నాన్ స్టాప్ అంటే కూడా మనం అప్పుడప్పుడైతే దారిలో అయితే టైర్లు అనేది చెక్ చేసుకుంటాం. ఎందుకంటే లోడ్ అనేది అయితే చాలా ఉంది, కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి. ఆత్మకూరు ఊరైతే దాటేసి అయితే ముందుకు వచ్చా. ఇక్కడైతే భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తే ఇంకా ఫ్యూయల్ అయితే నింపుకుంటున్నా. ఇంకా తాడు కానీ ఏమైనా లూజ్ అయిందా, టైర్ ఏమైనా హీట్ అయిందేమో అని చెప్పి చెక్ చేసుకున్నాను అనమాట. కొత్త కోటకు అయితే ఎంటర్ అయిపోయా. ఇంకా ఇక్కడ నుండి అయితే నాకు డైరెక్ట్ NH-44 హైవే అయితే తగులుతుంది అనమాట. ఇంకా వచ్చేసి అయితే 9:05 అయింది. ఇంకా నాకు డెస్టినేషన్ వచ్చేసి అయితే 75 ఉంది. ఇంకా 10:20కి అయితే రీచ్ అవుతా అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పటికైతే కొద్దిగా ఇంతసేపు అయితే మనం కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంటే ఇప్పుడు కొద్దిగా పికప్ పెంచుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఛాన్స్ సేపు అయిపోయింది. మళ్ళీ మనకైతే దారిలో లేట్ అవుతుంది అనమాట. ఆ రీజన్కి అయితే ఇప్పుడే తొందరగా అయితే వెళ్ళాలనుకుంటున్నా. డీజిల్ అయితే అంతా ఉంది. టోల్కి ఒకటి అయితే రీఛార్జ్ చేసుకోవాలి.
చెక్ చేస్తాను అది కూడా టోల్లో రీఛార్జ్ ఉందా లేదా అనేది. ఉందంటే 140 రూపీస్ కట్ అవుతుంది. నా కర్నూలు నుండి 73 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు 73 కిలోమీటర్లు. ఇప్పుడు అక్కడ అన్లోడింగ్ ఈరోజు చేస్తారా కర్నూలు మార్కెట్లో, లేదంటే రేపు అవుతుందా అనేది అయితే తెలీదు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అన్నకైతే కాల్ చేసి చెప్పాను. అన్న అయితే ఎక్కడి దాకా వచ్చినావు అంటే నేను కొత్తకోట దగ్గర ఉన్నా అని చెప్పేసి అన్నా. ఇంకా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది మనకు మార్కెట్ ఓపెన్ ఉంటుందా లేదా క్లోజ్ ఉంటుందా అనేది. అయితే క్లోజ్ ఉందంటే ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా. ఇప్పుడే బీచ్పల్లి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యా. బీచ్పల్లి బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నా అన్నమాట. కృష్ణా రివర్ టెంపుల్ అనేది చాలా మంచిగా అయితే అలంకరణ చేసిరు. అంటే రేపు శ్రీరామనవమి ఉంది కదా, దానికోసం అయితే మంచిగా అయితే లైటింగ్ చేసేసి చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేసిరు. టెంపుల్ అయితే ఇదే బీచ్పల్లి టెంపుల్ అనమాట. ఫస్ట్ వెహికల్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి అయితే వెహికల్ అనేది పూజ అయితే చేయించుకున్నాను. ఒకసారి అయితే పక్కకైతే ఆపి చూసుకుంటాను నేను అక్కడ ఎరవలిలో. నేను ఇంకా ఇక్కడ ఆపుకొని చెక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెనకాల అయితే అయినాయి, దమ్ములు కూడా కాలుతున్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బండి అయితే అన్లోడ్ అయితే కాలేదు. అంటే నైట్ ఇంకా 2-3 బండ్లు అయితే అట్లే ఉన్నాయని చెప్పేసి అన్నారు క్యూలో. అది పొద్దున అవుతుందని చెప్పేసి అని అన్న వాళ్ళు అయితే చెప్పినారు. నేనైతే వెహికల్లోనే పడుకున్నా. దోమలు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను కొద్దిగా ప్రీప్లాన్డ్గా అయితే వచ్చిండే బాగుండే. నాకు అన్లోడింగ్ దగ్గరలో ఉంటుందేమో నైట్ అయిపోతుంది అనుకున్నా, కానీ చుక్కలు చూపించినాయి. రాత్రి అయితే సరిగ్గా నిద్ర అయితే ఏం లేదు. ఇంకా మళ్ళీ పొద్దున్నే అన్న వాళ్ళకి అయితే కాల్ చేసి చెప్పిన. అన్న అయితే ఇంకా ప్లేస్ అయితే లేదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడే కదా మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఇంకా వెహికల్ అయితే అక్కడ తెచ్చి పెడతా, వేరే వెహికల్స్కి అట్లే ఎత్తేస్తే అయిపోతుంది కదా ఈ లోడ్ మొత్తం అని చెప్పేసి అన్న చెప్తా అని అయితే అన్నాడు. మార్నింగ్ అయితే అయ్యింది. నైట్ అక్కడ నేను 10-20కి అట్లా రీచ్ అయ్యే వాళ్ళ దగ్గర ఉన్నా. అన్న వాళ్ళు అయితే వాటర్ బాటిల్ ఫుడ్ అయితే తీసుకొని వచ్చినారు. తినేసిన, ఇంకా వెయిటింగ్ అయితే చేసిన. నేనైతే అడిగిన, నాకు కొద్దిగా కొత్త టైర్లు ఉండే, ఎయిర్ది కొద్దిగా ప్రాబ్లం ఉంది, దానివల్ల నాకు కొద్దిగా తొందరగా అన్లోడ్ చేయండి అని చెప్పేసి అన్నా. కానీ ఏదైతే చెప్పలే అనమాట. ఇంకా వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ నుండి అయితే ఏమైతే రెస్పాండ్ రాలే. అయితే నేను పెద్ద విగ్రహం తయారు చేస్తారుగా కర్నూలులో, దానికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను అన్నమాట. తుంగభద్ర రివర్ పక్కన పార్కింగ్కి ఇక్కడ చూపించేసారు. అన్లోడింగ్ కూడా ఈడనే ఉంది, 1 కిలోమీటర్ లోపు. ఇక్కడ కూడా ఉంది దోమలు. నైట్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది నాకైతే. ఈ దోమలన్నీ నన్ను చాలా సతాయించినాయి. రాత్రి అయితే పడుకోవడానికి అయితే ఇవ్వలేదు అసలు. ఫస్ట్ అనుకుంటాం డ్రైవింగ్ అయితే బాగుంటుందని. ఇలా అన్లోడింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అన్లోడింగ్ తొందరగా చేయకపోతేనే చాలా వరస్ట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఏదో అనుకుంటాం కానీ రిస్క్ అయితే కన్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే వచ్చి ఎంట్రీ అని చెప్పి 50 రూపీస్ అనేది ఫస్ట్ 100 అన్నారు. 100 అంటే మళ్ళీ తర్వాత 50 రూపీస్ లోకల్ అతనికి మళ్ళీ అడిగితే 50 రూపాయలు అనేది అయితే పేమెంట్ చేస్తా. ఇంకా అయితే అన్లోడ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అన్న అయితే వచ్చి వెళ్ళిండు. ఏవో వెహికల్స్ అయితే వస్తాయి, 1-2 అన్లోడ్ అయితే చేపిద్దాం. కొద్దిగా అయితే డౌన్ అయితే అవుతుంది, ఖాళీ అవుతుంది అని చెప్పేసి ఉన్నాడు. ఇక్కడే చిమ్టు బ్రోస్ ఉంటాయి. చిమ్టు బ్రోస్కి బిస్కెట్ అయితే వేసా. చిమ్టు బ్రోస్ ఈటింగ్ టైం. తినేరా, తిని ఆకలితో ఉన్నట్టును. అన్నాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేసారు. ఇంకా అన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి.
అన్న వాళ్ళైతే ఆటోలు అయితే పిలిపిస్తున్నారు ఇక్కడికి, చిన్న ఆటోలు అయితే. ఇప్పటికైతే ఇది రెండో ఆటో. ఇది ఇక్కడే ఉండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంకా వీళ్ళు వేరే ఊర్లకు అట్లా తీసుకెళ్తారంట ఆటోలు. కొన్ని అయితే లోకల్లోనే పర్చేస్ అయితే చేస్తారంట. మావాడు ఫుడ్ తీసుకొచ్చిండు. హలో ఫ్రెండ్స్, మా మణి బ్రో అయితే ఇప్పుడే ఫుడ్ అయితే తీసుకొచ్చిండు అనమాట. ఫుడ్ తీసుకొచ్చినందుకు ఇంకా నేనైతే తింటున్నా. ఈ కస్టమర్కి అయితే కాల్ చేసి అడిగినా కానీ ఇంతవరకు అయితే ఏమైతే రెస్పాండ్ కాలే. ఈవినింగ్ అయితే అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళినాడు కానీ అవును ఇతను ఇప్పుడు ఆ వెహికల్ అయితే వదిలేసి వెళ్ళలేడు. ఫుడ్ అయితే ఎక్కడ పోయి తినాలనేది అయితే కొద్దిగానే ఉండాలి. ఏదైతే చెప్పలే, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలే. ఇంకా నేనైతే మా ఫ్రెండ్ కాల్ చేసి అయితే ఫుడ్ తీసుకురా అని చెప్పేసి అన్నా. ఇప్పుడైతే అన్న అయితే వచ్చి చెప్పిండు అన్న అయితే తీసుకురామని చెప్పేసి అన్లోడ్ చేస్తామని చెప్పి. మార్కెట్ అయితే ఇదే అన్న వాళ్ళు ఇప్పుడు ఏడున్నారు తెలియదు. పెద్ద దర్గా మార్కెట్ అంట ఇది. అన్లోడ్కి అయితే ఒక బండి అయితే ఉంది ఆల్రెడీ. అన్న వాళ్ళు చెప్పింది అయితే ఇక్కడే అన్లోడ్ అవుతుందంట. ఈ బనానా అయితే అన్లోడ్ అయిపోయిన తర్వాత అయితే నా వెహికల్ అయితే అన్లోడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ బాబర్ లస్సీ అయితే ఉందన్నమాట. కర్నూలులో అయితే ఫేమస్ అనమాట బాబర్ లస్సీ అనేది. ఇంకా పక్కనే ఉండే నాకు వచ్చి అయితే లస్సీ అయితే తాగుతున్నాయి. ఇంకా అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇప్పుడు అన్న వాళ్ళు అయితే మొత్తం ట్రైన్లలో నింపుకొని అయితే ఇక్కడ మొత్తం కిందకైతే పెడుతున్నారనమాట. ఇక్కడ అన్లోడింగ్ వచ్చేసి అయితే ఇలాగే చేస్తారంట. మొత్తం ఒక కుప్ప వచ్చి 20 పళ్ళు అయితే పెడతారంట. ఇంకా నాదైతే ఆల్మోస్ట్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. బండిలో ఉండే పనులన్నీ అయితే కింద అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకా వెహికల్ కిరాయి అయితే తీసుకొని అయితే గద్వాలకి అయితే వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.